సైనికులు ఎంతో శ్రద్ధగా కిరీటాన్ని తయారు చేస్తున్నారు. రాజుకు పట్టాభిషేకం చేయడానికి. అది బంగారు కిరీటం కాదు, ముళ్ళ కిరీటం. ఆ ముళ్ళు పదునుగా ఉన్నాయి. తయారు చేసిన ఆ ముళ్ళ కిరీటాన్ని బలంగా ఆయన తలపై నొక్కారు. రక్తం నెమ్మదిగా ముఖం మీదకి జారింది. అతనికి ఊదా వస్త్రం కప్పి చేతికి ఒక కర్ర ఇచ్చి వంగి వంగి నమస్కారాలు చేస్తూ ఎగతాళి చేస్తున్నారు. యూదుల రాజుకి వందనాలు అంటూ. ఆ రాజు ఎవరు? యేసుక్రీస్తు. వాళ్ళు గేలి చేస్తున్నారు, కొడుతున్నారు, ఉమ్మి వేశారు. మొదటి మనిషి చేసిన పాపం వల్ల ఈ భూమిపై ముళ్ళు మొలిచింది. ఇప్పుడు అదే ముళ్ళు దైవకుమారుని తలపై పెట్టబడ్డాయి. అది ముళ్ళ కిరీటం కాదు, మన పాపాల ఫలితం. రాజు సింహాసనాన్ని ఎంచుకోలేదు, సిలువను ఎంచుకున్నాడు. జరుగుతున్న అవమానం ఆయన్ని చిన్నవాణ్ణి చేయలేదు. మనపై ఆయన ప్రేమను గొప్పదిగా చేసింది. ముళ్ళ కిరీటం రక్తంతో తడిచిన రోజు నిజమైన దేవుని రాజ్యం ప్రారంభమైంది. మీ బైబిల్ పరిజ్ఞానానికి చిన్న పరీక్ష అండి. ఈ అక్షరాల్లో దాగి ఉన్న కరెక్ట్ పదం ఏమిటో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్ లో రాయండి. క్లూ కూడా కింద రిఫరెన్స్ లో ఇచ్చాం.